మోహిని అలంకారంలో కోదండరాముడు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడు వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అలంకారంలో స్వామివారు తనకు భక్తులు కాని వారు ఆ మాయాధీశులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. ఎంతో వైభవంగా ఊరేగుతూ ఉన్నాడు. ఏకపత్ని వ్రతుడు, మరి ఆ భువనమోహ సుందరుడు రామభద్రుడు ఈనాడు ఎంతో ఠీవిగా సకలాభరణాలంతా కూడా ధరించి అలా లోపలి నుండి, ఈరోజు వాహన మండపం నుండి కాకుండా లోపల నుండి స్వామి వేంచేస్తున్నాడు. భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ చెప్పుకుంటాం. కానీ అదే సమయంలో ఆ మన్మథునికే అతడు ఎప్పుడైతే స్వామిని చూస్తూ ఉంటాడో, స్వామిని దర్శించుకుంటూ ఉంటాడో, ఆ సమయంలో తన యొక్క సౌందర్యాన్ని రాముడు ఆనందాన్ని ఇస్తాడు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి రూపం! అది కూడా దర్పణంలో. అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ రాముల వారిని మనం ఏ ప్రకారంగా కీర్తించాలి? రాముడు అనుభవిస్తూ ఉన్నారు. సుఖం అనుభవించే సందర్భంలో, సుఖాన్ని పొందే సమయంలో భగవంతుని తలచం మనం. కానీ దుఃఖం వచ్చే సందర్భంలోనే మనం తలుస్తాం. స్వామి ప్రపంచానికి ప్రభువై ఉండే విషయానికి గుర్తుగా ఉన్న కిరీటాన్ని కలిగినది అని, ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్య దర్శనం అనేది కొందరికే కలుగుతుంది, కొందరికే దక్కుతుంది కూడా, అందరికీ దక్కదు. కారణం ఏమిటంటే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టి మనపైన ఉండాలి. అందువల్ల దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదాల విందాల్ని అతడే ఆశ్రయించగలడు. గొప్ప శిరస్సుకు అలంకరింపబడినటువంటి ఆభరణాలు. ఓంకార పంచరకీర పురహర సరోజ భవకేశవా చరకీర పురహర సరోజ భవకేశవాది రూపవ సబరి భుజన కాంత కగలాధర కళాధరాప్త గిణాకర శరణ తద జన పాలన సుమనోరమణ నిర్వికార నిగమ సారతర సని పమ పామ గమ పామరి సప మరి సని పమరి సని పమరి సప సని సప ఇతరి రామరి సప